ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాల్ని మనం చదువుకుందాము. ఈ రోజున మే నెల 3వ తారీఖు, మొన్న ఏప్రిల్ 30వ తారీఖున మా వాడు ఇంట్లో క్యాలెండర్ మారుస్తాను డాడీ అన్నాడు. ఇప్పుడు ఎందుకు లేరా, రేపు మారుస్తులే అని అన్నాను. కానీ వాడు లేదు, ఇప్పుడే మారుస్తాను క్యాలెండర్ అనేసి అన్నాడు. సరే మార్చు అన్నాను. నేను అక్కడ క్యాలెండర్ ఎదురుగానే కూర్చొని ఉన్నాను. చూస్తే మరి అక్కడ చూడండి ఏముందో వాక్యం. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అనేటువంటి మాట. దేవుడు అదే మాటను తీసుకొని ఈ వారం సంఘానికి వర్తమానం అందించమని ప్రేరేపించారు. ఇక్కడ ఇంట్లో కూడా ప్రియాంక యొక్క వివాహం రేపు ఉదయం జరుగుతుంది. మీరందరూ కూడా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ సిటీలోనే మంచి యవనస్తుడు, గచ్చిబౌలిలో జాబ్ చేస్తున్నాడు. ఇక్కడ సిటీలోనే పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా మన ఇంట్లో గడిచిన 20 సంవత్సరాల నుంచి మన ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి అబ్బాయి పేరు వినయ్, అమ్మాయి పేరు ప్రియాంక. బంధువులు కూడా ఇక్కడ ఈరోజు మనతో పాటు కలిసి ఆరాధన చేయటానికి కొంతమంది వచ్చారు. కనుక రేపు వివాహం జరుగుతుంది కనుక మేము ఈ వ్యక్తిగత ప్రార్థనలో కూడా వివాహ నిమిత్తమై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మంచిది. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ప్రభు ఈ కొద్ది వాక్య భాగం దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడై ఉన్న మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాము. అలాగనే మా ప్రభువా, ఈ సమయంలో వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా చదవబడినటువంటి లేఖన భాగమును మీరు దీవించండి. నిలువబడిన నేను వట్టివాడను, మట్టివాడను, మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము ద్వారా, నేర్పు ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క ఆత్మీయమైనటువంటి విషయాలను మాకు నేర్పించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాము నాయన. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి బిడ్డలు వీక్షిస్తూ ఉంటుండగా వారిని, వారి కుటుంబాలని కూడా స్థిరపరచమని, బలపరచమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాము. ఈ కొద్ది సమయము మీ యొక్క పాదాల చెంత మేము గడపవలసి ఉంటుండగా మా హృదయాలకు మీరే ఆ యొక్క విషయాలను బోధించమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అనేక సందర్భాల్లో పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఈ భూ సంబంధమైనటువంటి విషయాలను ఉదాహరణగా తీసుకొని పరసంబంధమైనటువంటి విషయాలు అనేక సందర్భాల్లో ఆయన బోధిస్తూ ఉండటాన్ని మనం గమనించవచ్చు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో. మరి విశేషంగా పరలోక రాజ్యము గురించినటువంటి వివరాన్ని ఆయన అనేకమైనటువంటి పోలికలను బైబిల్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. పరలోక రాజ్యము ఒక చేపలు పట్టే వాళ్ళని, పరలోక రాజ్యము భూమిలో దాచిపెట్టబడినటువంటి ఒక మహా గొప్ప నిధి అని, పరలోక రాజ్యము సముద్రము అడుగులో దొరికేటువంటి ముత్యములతో పోలి ఉన్నదని అనేకమైనటువంటి ఉదాహరణలు. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము. ఒక పెండ్లి విందు అనేటువంటి మాటను తీసుకొని ఆయన పరలోక రాజ్యములో జరిగేటువంటి ప్రవేశము, ఆ ప్రవేశానికి కావలసినటువంటి అర్హత, ఆ అర్హతకు కావలసినటువంటి జీవిత విధానము ఏంటో మనకి మధ్యాహ్న కాల సమయంలో మనకు వివరిస్తున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే ఒక రాజుగారు ఉన్నారంట.
ఆ రాజుగారు తన కుమారునికి పెండ్లి చేస్తూ ఉంటున్నాడు. అయితే ఆ పెండ్లికి సంబంధించినటువంటి ఒక మహా గొప్ప విందును సిద్ధపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ లేఖనాల ద్వారా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఆ విందును ఆరగించటానికి అనేక మందికి ఆహ్వానము పంపించినట్లుగా తన దాసుల్ని అనేక స్థలాలకు పంపించి వారిని ఇన్వైట్ చేస్తున్నట్లుగా, మీ కొరకు విందు సిద్ధపరచబడింది, మీ కొరకు మంచి భోజన పదార్థాలు సిద్ధపరచబడ్డాయి, వచ్చి మాతో పాటు పాలు పొందమని చెప్పి వారిని అక్కడ ఇన్వైట్ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. సహజంగా పెళ్ళి అనేసరికి ఎవరికైనా కానీ మైండ్ అటెన్షన్లోకి వచ్చేస్తుంది. పెళ్ళి కాని వారైనా, పెళ్ళైనటువంటి వారైనా, యవనస్తులైనా కానీ, ఎవరైనా కానీ పెళ్ళి అనేటువంటి టాపిక్ వచ్చేసరికి మన మైండ్స్ అనేటువంటివి అలర్ట్ అయిపోతాయి. మరి ముఖ్యంగా మన యొక్క దేశంలో జరిగేటువంటి పెళ్ళిళ్ళల్లో సహజంగా సర్వసాధారణంగా పెళ్ళి ఎంత బాగా జరిగింది అని అంటే పెట్టేటువంటి ఆ విందుని బట్టి, ఆ ఫంక్షన్లో జరిగేటువంటి ఆ భోజన పదార్థాలని బట్టి పెళ్ళి బాగా జరిగింది అంటే మంచి మంచి వెరైటీస్ తోటి భోజన పదార్థాలు పెట్టి బాగా విందు పెడితే చాలా గొప్పగా జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటారు. లేకపోతే సరిగ్గా పెట్టలేదనుకోండి, ఏమంటారు, ఎలా జరిగిందయ్యా పెళ్ళి అంటే, ఏం జరగలేదండి, పెద్ద ఏం జరగలేదు అని అంటూ ఉంటారు. పెండ్లి కుమారుడు ఎంత వైభవంగా ఉన్నాడో, పెండ్లి కుమార్తె ఎంత వైభవముగా ఉన్నదో అది సహజంగా మన దేశాల్లో మరి చూడరు. అయితే యేసుక్రీస్తు వారికి తెలుసు, మానవుడు ఎక్కడ కనెక్ట్ అయితే ఆత్మీయ విషయాల్ని బోధించాలో ఆయనకు తెలుసు గనక ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, ఒక రాజుగారు తన కుమారుని యొక్క పెండ్లి కొరకు విందును సిద్ధపరిచాడు అని చెప్పేసి భోజనాన్ని గురించి మాట్లాడుతూ మనం కనెక్ట్ అయ్యేలాగున పరలోక రాజ్యాన్ని గురించినటువంటి సత్యాన్ని ఇక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఆ ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి మరి ఆ రాజుగారు ఎవరు అనంటే పరలోకపు తండ్రి యెహోవా దేవుడు. పరలోకపు తండ్రి ఆహ్వానాన్ని ఇచ్చేటువంటి ఆ రాజుగారిలాగా మనం ఇక్కడ గమనించవచ్చు. తన కుమారుని యొక్క పెండ్లి విందు అనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పెండ్లి విందుకు ఆహ్వానము పంపుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎవరిని పంపించాడు అనంటే తన దాసుల్ని పంపించాడు. దాసులనగా రక్షించబడినటువంటి విశ్వాసులైనా, సేవకులైనా, ప్రవక్తలైనా, యాజకులైనా, ఎవరైనా కానీ ఆ యొక్క సువార్తను ఇన్వైట్ చేయటానికి పంపించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మరి అనేక మందికి ఆహ్వానాన్ని అక్కడ పంపించినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క గొప్ప విందు చాలా విలువైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. భూ సంబంధమైనటువంటి విందు కాదు ఇది, పర సంబంధమైనటువంటి విందు. కేవలము ఆత్మీయంగా రక్షించబడినటువంటి విశ్వాసుల కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి విందుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. యెషయా గ్రంథంలో ఒక మాట త్రిప్పి చదవండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. యెషయా గ్రంథము 25:6. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో, మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయును, నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. ఈ పర్వతము మీద ఆయన తీసివేయును, మరణమును ఆయన మృంగివేయును, తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును.
ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. కనుక ఆయన ఒక గొప్ప మీల్, హీస్ ప్రిపేరింగ్ అ గ్రేట్ ఫీస్ట్ ఇన్ ద మిడ్ స్కై. ఆయన రేపటి రోజున రెండవ రాకడలో మధ్యాకాశమున ఆయన ఆరోహణమై తన యందు విశ్వసించినటువంటి బిడలను అంటే మనలను ఆయన కొనిపోయినప్పుడు ఆయన తన పర్వతము మీద ఒక గొప్ప విందును రక్షించబడినటువంటి విశ్వాసుల కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడనే విషయాన్ని మనకి ఇక్కడ యెషయా తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే ఏంటి భోజనం అంటే భూ సంబంధమైనటువంటి భోజనము కాదు ఇది. ఇది పరలోక సంబంధమైనటువంటి భోజనం. అనగా తన యొక్క వాక్యము, తన యొక్క పోషణ, తన యొక్క సంరక్షణ, ఆయన క్రొవ్విన వాటితో మీకు విందు చేయును అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒక చక్కటి మాట మనకు ఇర్మియా గ్రంథంలో తెలియచేస్తూ ఉంటాడు. చదవండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించానని ప్రవక్త అంటున్నాడు. మరి ఒక చోట భక్షించాను అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. 63వ కీర్తన 5వ వచనంలో తెలియచేస్తూ ఉంటాడు, క్రొవ్విన వాటితో ఆయన నా ప్రాణమును తృప్తిపరుచుచూ ఉన్నాడు అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. అనగా ఆయన యొక్క వాక్యము ఎక్కడైతే ఉంటుందో, ఆయన యొక్క సహవాసము ఎక్కడైతే ఉంటుందో, ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి భోజనము ఎక్కడైతే ఉంటుందో అక్కడ అది ఆత్మీయమైనటువంటి ఆహారముగా ప్రతి విశ్వాసికి కూడా ఆయన అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అయితే అది శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి నిరీక్షణ కలిగినటువంటి ఆహారము, గొప్ప విందు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అది సంతోషముతో కూడినటువంటి విందు, అది ఆనందముతో ఒక విశ్వాసి యొక్క ఆత్మ ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు యొక్క విందుశాలకు వచ్చినప్పుడు ఆయన మన ఆత్మలను నిండుగా తన వాక్యము ద్వారా తృప్తిపరిచేటువంటి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది అనంటే ఆయన మధ్యాకాశమున ఆరోహణమై వచ్చినప్పుడు, సంఘాన్ని ఆయన పిలిచినప్పుడు ఆ సమయంలో జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఆల్రెడీ పెళ్లి కుమారుడు సిద్ధముగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సంసిద్ధుడై ఉంటున్నాడు. పెళ్లి కుమార్తె అనగా వధువు అనగా సంఘము, ఇట్ ఈస్ ప్రిపేరింగ్ నౌ. మనం ఇప్పుడు సిద్ధపరచబడుతూ ఉంటున్నాం. ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి విలువల ద్వారా మనము బడబోతున్నామనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సర్వసాధారణంగా పెళ్ళిళ్ళలో ఎవరు లేట్ అవుతారు చెప్పండి? పెళ్ళిలో ఎవరు లేట్ అవుతారు చెప్పండి? సహోదరులు చెప్పండి. మీరే లేట్ అవుతారు. ఎందుకు అనంటే సిద్ధపాటు, అలంకరణ. ఓకే, ఇట్ ఈస్ వెరీ గుడ్, అలంకరించుకోవటము అది ఓకే. అలాంటి వివేచన, అలాంటి సిద్ధపాటు ఆత్మీయంగా రక్షించబడినటువంటి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. ఒక పెళ్లి కొరకు ఎంతగా అయితే ఆ పెళ్లి కుమార్తె సిద్ధపడుతుందో అంతకంటే మించినటువంటి ఆత్మీయమైనటువంటి భావన, అంతకంటే మించినటువంటి ఆత్మీయమైనటువంటి వివేకముతో సంఘము సిద్ధపడాలి. దేవుని కొరకు సిద్ధపడాలి, ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధపడాలి. ఆయనతో వివాహము చేయబడటానికి వధువు సంఘము స్థిరపరచబడాలి, సిద్ధపరచబడాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఎందుకనంటే మనం ఆయనతో యుగ యుగాలు ఉండబోతూ ఉంటున్నాం. ఆయనతో, ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన ప్రభావము, ఆ పరలోకపు స్వాస్థ్యము ఎంత వైభవముగా, ఎంత ఉన్నతముగా ఉండబోతుందో వాటన్నిటికీ కూడా మనలను వారసులుగా చేసి ఉంటున్నాడు. సంఘాన్ని వారసులుగా చేసి ఉంటున్నాడు. సంఘములో రక్షించబడినటువంటి ప్రతి సహోదరిని, ప్రతి సహోదరిని ఆయన తన విలువైనటువంటి స్వాస్థ్యము, విలువ పెట్టి కొనబడినటువంటి ప్రజలు మీరు.
తన రక్త ప్రభావము ద్వారా విమోచించబడినటువంటి ప్రజలు మీరు అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి విలువైనటువంటి సంఘము కొరకు ఆయన ఒక విలువైనటువంటి విందును ఇక్కడ సిద్ధపరుస్తున్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే ఆహ్వానం ఎక్కడికి పంపించబడింది? ఏర్పాటు చేయబడినటువంటి వారందరి దగ్గరికి కూడా రాజుగారు ఏం చేశారంటే తన దాసుల్ని పిలిచాడు. రైట్, మీరు అక్కడికి వెళ్ళి పలానోళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వండి, మీరు ఇక్కడికి వెళ్ళి పలానోళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వండి అని చెప్పేసి రాజుగారు తన దాసులందరినీ పంపించేశాడు. అయితే ఒకడేం చేశాడంటే, నేను ఇప్పుడు రాలేను, నాకు చాలా బిజీగా ఉన్నాను, నేను పొలానికి వెళ్ళాలి, పొలానికి వెళ్ళి నేను వ్యవసాయం చేయాలి అని చెప్పి చెప్తాడు. మరొకరి దగ్గరికి వెళ్ళి ఆహ్వానం ఇస్తే వాడంటాడు నేను వర్తకానికి వెళ్ళాలి అని చెప్పి చెప్తాడు. మరికొంతమంది దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ వచ్చినటువంటి దాసులనంట కొట్టారంట. మరికొంతమంది ఏం చేశారంటే వచ్చినటువంటి దాసుల్ని చంపివేశారంట. అంటే రాజుగారేమో ఒక మహా గొప్ప విందు మీ కొరకు సిద్ధపరిచాము, వచ్చి మాతో పాటు పాలు పొంది ఈ ఆనందంలో ఈ యొక్క సంతోషంలో మీరు కూడా పాలు పొంది ఈ యొక్క మీల్ని తీసుకోండి అని చెప్పి చెప్తుంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? వచ్చినటువంటి వారిని తిరస్కరించేశారు, వచ్చినటువంటి వారిని కొట్టారు, వచ్చినటువంటి వారిని హతమార్చి చంపివేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే పరలోకపు తండ్రి కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణ భాగ్యము, ఆ యొక్క సువార్తను ప్రకటించిన కొరకు సంఘానికి ఇవ్వబడినటువంటి బాధ్యతగా, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసికి కూడా ఇవ్వబడినటువంటి బాధ్యతగా ఆ సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా లోకము ఏం చేసిందంటే హింసించారు, కొట్టారు, హేళన చేశారు. దే పెర్సెక్యూటెడ్ ద చర్చ్. సంఘాన్ని వారు హింసించినట్లుగా మొదటి శతాబ్దము నుంచి కూడా నేటి వరకు కూడా ఈ 2000 సంవత్సరాలలో సంఘము అనేక దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అయిపోయారు. అనేక మంది మిషనరీలు హతమార్చబడ్డారు, అనేక మంది సేవకులు హతమార్చబడ్డారు, అనేక మంది విశ్వాసులు కొట్టబడ్డారు, చంపబడ్డారు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, దేవుని సువార్తకు లోబడాలనేటువంటి మనసు లేదు. మన ఇండియాకు సువార్త ఎవరు తెచ్చారు? తోమా. యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో 12 మందిలో ఒకడై ఉన్నటువంటి తోమా యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానములను చూసి కూడా గ్రహించక ఆయన యొక్క గాయాలలో వేలు పెట్టి తాకితే తప్ప నేను నమ్మను అని చెప్పినటువంటి తోమా మన దేశానికి వచ్చి మన దేశ ప్రజలను ఎక్కడికి వచ్చాడు? కేరళకు వచ్చాడు. కేరళకు వచ్చి సువార్తను ప్రకటించాడు. కేరళ, తమిళనాడు ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఆ మొదటి శతాబ్దంలో ఆయన వచ్చి సువార్తను ప్రకటించి సువార్తను అనేక ప్రాంతాలలో ఆయన వెదజల్లినప్పుడు ఏం చేశారు? ప్రజలందరూ కూడా ఈటను తీసుకొని వెనక నుంచి వచ్చి ఆయన వీపులో, ఆయన వెన్నులో ఈటతో పొడి చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చరిత్ర ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. చెన్నై వెళ్తే, మెడ్రాస్ వెళ్తే సెయింట్ థామస్ మౌంట్లో ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క గుహ, ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు అనే విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. రేపటి రోజున తీర్పు దినాన యెహోవా దినము అనేది ఒకటి ఉన్నది, దేవుని దినము, ఉగ్రతా దినము అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆహ్వానం ఇస్తే విందుశాలలోనికి ప్రవేశించి విందును ఆనందించమని చెప్తే తిరస్కరించినటువంటి వారందరూ ఎవరెవరైతే హింసించారో రేపు తోమా యొక్క రక్తము కూడా సాక్ష్యము పలుకుతుంది మన దేశ ప్రజల మీద. ఫలాని వారు ఇలాగ చేశారు, ఫలాని వారు ఇలాగ చేశారని చెప్పేసి. కనుక దేవుని సేవకులను హింసించినటువంటి మరి ప్రజలను రేపు తీర్పు దినాన ఏ రీతిగా వారి యొక్క తీర్పును దేవుడు తీర్చనై ఉన్నాడో మరి మనం కొద్దిగా గ్రహించవచ్చు. అయితే గమనించండి, ఇక్కడ దాసులు వెళ్ళి ఆహ్వానాన్ని ఇచ్చారు ఏర్పాటు చేయబడినటువంటి వారికి, వారు తిరస్కరించారు.
ఏర్పాటు చేయబడినటువంటి వారు అనగా ఇశ్రాయేలు జనాంగము, దేవుని యొక్క ప్రజలుగా తీర్చబడినటువంటి వారు, దేవుడు వారిని స్వాస్థ్యముగా తన జనాంగముగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. అయితే యేసుక్రీస్తు వారిని పంపించి సువార్తను, ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతను, ఆయన క్షమాగుణాన్ని అనేక విధానాలుగా అక్కడ వారికి వివరిస్తే వారు ఏం చేశారు? ఆయన్ని పట్టుకొని సిలువకు అప్పగించారు. ఆయనను తిరస్కరించారు. దే రిజెక్టెడ్ క్రైస్ట్. ఆయన చెప్పినటువంటి వాక్యము యందు వారు దృష్టి ఉంచలేదు. ఆయన జీవితము యందు వారు దృష్టి ఉంచలేదు. వారు ఆయనను తిరస్కరించారు గనక ఇక్కడ రాజుగారు ఏం చేశారంటే మహా గొప్ప కోపముతో ఆయన తన దండును తీసుకొని వెళ్ళాడంట. చూడండి ఏమంటున్నాడో 7వ వచనంలో, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. ఇది ఒక రకంగా యూదా జనాంగానికి సంబంధించినటువంటి చరిత్ర. క్రీస్తు శకం 70వ సంవత్సరమున టైటస్ అనబడినటువంటి రోమా చక్రవర్తి ద్వారా ఇశ్రాయేలు దేశము మీదకి వారు దండుగా వెళ్ళారు. ఆ పట్టణాన్నంతా కూడా సమూలంగా వారు తగలబెట్టేసి ఆ పట్టణంలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. మందిరాన్ని కూల్చివేశారు. ప్రజలను హతమార్చివేశారు. ఆడవాళ్ళని, పిల్లలను బానిసలుగా వారి యొక్క దేశాలకు వారు తీసుకొని వెళ్ళిపోయినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు ముందుగానే తెలియచేశారు. ఆయన ఏ మాట కూడా ముందుగా తెలియచేయబడకుండా లేదు. తెలియచేయబడినటువంటి ప్రతి మాట కూడా ఏ కాలంలో నెరవేర్చబడవలసినటువంటి రీతిగా అది ఆ కాలంలో నెరవేర్చబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే చూడండి ఏమంటున్నాడో, రాజుగారికి మహా కోపము వచ్చేసిందంట. కోపము వచ్చేసి తగలబెట్టి ఇచ్చేసాడంట నగరాన్ని మొత్తం కూడా. తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? మీరు రహదారులకు వెళ్ళి ఆహ్వానము, మీకు కనిపించినటువంటి వారందరికీ, మంచివారికేమి చెడ్డవారికేమి సమస్తములో వారికి కూడా మీరు ఈ యొక్క ఆహ్వానాన్ని సమర్పించండి, ఇవ్వండి అని చెప్పి తెలియచేస్తాడు. ఎందుకంటే వీరు నెగ్లెక్ట్ చేశారు. దేవుని వాక్యాన్ని నెగ్లెక్ట్ చేశారు. క్రీస్తుని నెగ్లెక్ట్ చేశారు. దే క్రూసిఫైడ్ క్రైస్ట్. సేవకుల్ని తిరుగుబాటు చేశారు. సేవకుల్ని హతమార్చారు. రాళ్లతో కొట్టారు. హేళన చేశారు. అవమానపరిచారు. దేవుని యొక్క వాక్యాన్ని అవమానపరిచారు. దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని వీరు జీవించారు. కాబట్టి వీరికి ఆహ్వానము వీరికి తగదు. కానీ మీరు రహదారులకి వెళ్ళండి అంటే అన్య జనాంగాలకు వెళ్ళి మీరు ఆహ్వానాన్ని అందించండి. అన్య జనాంగాలం అంటే మనమే. We are the Gentiles. We are the people which God has given invitation. Because the chosen people has rejected him, God invited us. ఏర్పాటు చేయబడినటువంటి వారు తిరస్కరించారు. కాబట్టి ఏర్పాటులో లేనటువంటి మనము దేవుని కృప ద్వారా, దేవుని వాత్సల్యత ద్వారా, దేవుని ప్రేమ ద్వారా ఆ సిలువ మరణ పునరుద్ధానములకు ఏ క్షమాపణ అయితే దేవుడు ఇచ్చాడో ఆ పాపానికి మనకు నిష్క్రమణ, మనకు విడుదల, మనకు విముక్తి. కాబట్టి ఇప్పుడు ఆహ్వానం ఎవరికి వచ్చింది? మన చేతుల్లోనికి వచ్చింది. ఆహ్వానము సువార్త మనకు ప్రకటించబడినప్పుడు అన్య జనాంగాలు ఆహ్వానించారు. ఓకే అన్నారు. ఎస్, మేము విశ్వసిస్తాం, ప్రభువును మేము విశ్వసిస్తాం, మేము వచ్చి ప్రభుతో పాటు విందులో పాలు పొందుతామని చెప్పేసి అన్య జనాంగాలు సమ్మతించటంతో అక్కడ గొప్ప అనుభవం కలిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఏర్పాటు చేయబడినటువంటి వారేమో తిరస్కరించారు. ఏర్పాటులో లేనటువంటి వారేమో ఎన్నికలోనికి చేర్చబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. హూ ఈజ్ వర్తి? హూ ఆర్ వర్తి? ఎవరు గనులు? ఎవరు శ్రేష్ఠులు? కొరింథీ పత్రికలో ఒక మాట అంటాడు. త్రిప్పి చదవండి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ
అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని ఆయన సిద్ధపరచుకొని ఉన్నాడు. జ్ఞానులను పిలవలేదు ఆయన, ధనవంతులను పిలవలేదు ఆయన, లోకంలో భోగభాగ్యములు ఘనత ఐశ్వర్యములు కలిగినటువంటి వారిని ఆయన పిలువుటకు రాలేదు. కానీ ఏ ఒక్క జ్ఞానము లేనటువంటి వెర్రివారమైనటువంటి మనలను పిలిచి దేవుడు తన స్వాస్థ్యముగా చేసి ఉన్నాడంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత విలువైనటువంటిదో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. దావీదును ఏర్పాటు చేసుకున్నప్పుడు దావీదు కంటే ముందుగా ఉన్నటువంటి తన అన్నలను సమూయేలు అనుకున్నాడు. వీడి హైట్ చూడండి, వీడి వెయిట్ చూడండి, వీడి కట్టు చూడండి, ఎంత బాగున్నాడో. వీళ్ళు సైన్యంలో ఉన్నారా? దేవుడు వీడినే స్థిరపరిచాడు. వీడిని దేవుడు అన్నాడు వీడు కాదు అన్నాడు. ఎవరున్నారు అని అంటే ఒకడు ఎప్పుడు చూసినా కానీ సితారా వాయించుకుంటా, హార్ప్ వాయించుకుంటా, దేవుని పాటలు పాడుకుంటా, కీర్తనలు పాడుకుంటా తిరుగుతూ ఉంటాడు. వీడికి ఏం పని పాట లేదు. వీడు ఎప్పుడు చూసినా ఈ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించుకుంటూ ఉంటాడు అని చెప్పేసి తండ్రి ఏం చేశాడంటే ఎక్కడో గొర్రెలు కాచేటువంటి మందకు వాడిని నియమించి అడవికి పంపించేశాడు. దేవుడు అన్నాడు, ఈ పెద్దవారెవ్వరిని కూడా దేవుడు ఏర్పాటు చేయలేదు, కానీ అదిగో చిన్నవాడు ఇంకొకడు ఉన్నాడు, వాడిని పిలిపించు. దావీదు ఎప్పుడైతే వచ్చాడో, ఇతడా ప్రభువా, ఈజ్ హీ ద వన్ whom you have chosen అంటే దేవుడు ఏమంటాడు అక్కడ, నీవు పై రూపమును చూడవద్దు, నేను హృదయమును చూసేటువంటి వాడను, నేను మనసును కేంద్రీకరించుకునేటువంటి వాడను, నేను జీవిత విధానాన్ని క్రమపరుచుకునేటువంటి వాడను. కాబట్టి సమూయేలు, నీవు పై రూపాన్ని బట్టి నీవు ఎవరినో సెలెక్ట్ చేయాలనుకోవద్దు. ఇదిగో ఇతడిని నేను ఏర్పాటు చేశాను, ఇతడు ఇశ్రాయేలునకు రాజుగా ఉండటానికి, ప్రజలను నడిపించడానికి ఇతడు మాత్రమే అర్హుడని చెప్పేసి అన్నలందరినీ కూడా ప్రక్కన పెట్టేసి చిన్నవాడైనటువంటి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం గ్రహించవచ్చు ప్రియులారా. నిర్గమాకాండంలో మనం గమనిస్తే 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో మోషేను పిలిచినటువంటి క్రమం మనకు అక్కడ కనబడుతుంది. మోషేను పిలిచినప్పుడు మోషే ఏం చేశాడంటే 3 ఎక్స్క్యూజెస్ చెప్పాడు అక్కడ. వెంటనే ప్రభువు నన్ను పిలిచాడు అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్ళిపోలేదు. మొదటిగా ఏమని అన్నాడంటే మోషే, ఐ యామ్ నాట్ వర్తీ అని చెప్పి తెలియచేశాడు. ప్రభువా, నేను అంతటి అర్హత లేనటువంటి వాడను నేను అని చెప్పేసి దేవునితో మోషే చెప్పాడు. అర్హత లేదా మోషేకి? ఐగుప్తులో ఎలాంటి ఖ్యాతి కలిగినటువంటి వాడు మోషే, సకల విద్యలలో కూడా ప్రావీణ్యత సంపాదించినటువంటి వాడు, ఘనత సంపాదించినటువంటి వాడు. అన్ని విద్యలలో కూడా he has all the degrees, he has all the qualities which he need to have. సమస్తము కలిగి ఉండి కూడా దేవుడు, అయ్యా ప్రజలను విడిపించడానికి నేను నియమించాను, వెళ్ళు ఐగుప్తు కంటే ఏమంటున్నాడు, అయ్యా నేనంతటి అర్హత కలిగినటువంటి వాడను కాదు, ఐ ఆమ్ నాట్ సో వర్తీ టు గో ఫర్ యువర్ వర్క్. ఎంతగా తనను తాను ప్రభు దగ్గర తగ్గించుకుంటున్నాడో మనం గమనించవచ్చు. లేదు మోషే, నేను నిన్ను నియమించుకున్నానయ్యా, నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పంటే మరలా రెండో సాకు చెప్తాడు. రెండో సాకు ఏమని చెప్తాడు, ప్రజలు నన్ను నమ్మరయ్యా అని చెప్తాడు. ఎందుకంటే పాస్ట్ అట్లాంటిది, హిస్టరీ అట్లాంటిది. ఒకడిని హత్య చేశాడు, ఆ హిస్టరీని బట్టి ప్రజలు ఎవరు కూడా నన్ను యెహోవా పంపించాడంటే నమ్మరయ్యా అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అవును, కొన్నిసార్లు హిస్టరీని బట్టి, చరిత్రను బట్టి ఆయా వ్యక్తుల్ని మన జీవితాల్లో కూడా మనం నమ్మలేం. ఎందుకంటే స్వభావం అలాంటిది, నేచర్ అలాంటిది. లేదు మోషే, నేను నిన్ను నియమించుకున్నాను, నువ్వు వెళ్ళాల్సిందే అని అంటే ఇక మూడోసారి ఏం చెప్తాడు, అయ్యా నేను 4వ అధ్యాయంలో మనం చూస్తాము, నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడును, నా నాలుక సరిగ్గా లేదు, నేను సరిగ్గా మాట్లాడలేను.
ఏంటయ్యా మోషే ఇప్పుడు దాకా బాగానే మాట్లాడుతున్నావు కదంటే అది అది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మోషేకి. అయితే మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం, వాటన్నిటి మధ్య కూడా హీ ఈజ్ గివింగ్ లేమ్ ఎక్స్క్యూజెస్, సిల్లీ ఎక్స్క్యూజెస్ అంటారు కదా. మన సంఘాలలో కూడా విశ్వాసుల్ని, క్రైస్తవుల్ని ఎందుకు రాలేదమ్మా చర్చికి అంటే ఏం చెప్తారు? అక్కడికి వెళ్ళానండి, ఇక్కడికి వెళ్ళానండి, నిద్రపోయానండి, మెలకు రాలేదండి, లెగవలేదండి, లేకపోతే చుట్టాలు వచ్చారండి. ఆల్ సిల్లీ ఎక్స్క్యూజెస్, లేమ్ ఎక్స్క్యూజెస్. కాబట్టి మోషేతో అంటూ ఉన్నాడు, నీవు ఎన్ని సాకులు చెప్పినా కానీ నీకు అర్హత లేదని చెప్పావు. నీ గతాన్ని బట్టి నన్ను ప్రజలు నమ్మరు అన్నావు. నా నాలుక మాంద్యముగా ఉన్నది కాబట్టి నేను సరిగ్గా మాట్లాడటం నాకు చేత కాదు అని చెప్తున్నావు. మోషే, నిన్ను నియమించిన వాడును నేను, నిన్ను స్థిరపరిచేవాడును నేను, నిన్ను బలపరిచేటువంటి వాడును నేను, నిన్ను సృష్టించింది నేను కాదా? జననాన్ని ఇచ్చేటువంటి వాడును నేను కాదా? నీ నాలుకను సరిచేసి మాట్లాడగలిగినటువంటి నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి వాడును నేను కాదా అని చెప్పేసి మోషేను దేవుడు స్థిరపరిచి, ఇంకా అనేకమైనటువంటి సూచనలు, సూచక క్రియలు అన్నీ మోషేకి అక్కడ తెలియజేసి, ఇంకా ఎల్లు నాయనా ప్రజలను నువ్వు తోడుకొని రా అని చెప్పేసి మోషేను అక్కడ పంపిస్తాడు. చిన్నప్పుడు నాకు కూడా కొంచెం నత్తి ఉండేది. ఇక్కడ నాకు నాలుక క్రింద కొంచెం చిన్న అతుకుంది. సేమ్ నాకు నాలుక క్రింద అతుకున్నట్లే మా ఇద్దరు పిల్లలకి, నా కొడుక్కి నా కూతురికి కూడా సేమ్ సినారియో వచ్చింది. అయితే డాక్టర్ దగ్గర కింద చిన్నప్పుడు తీసుకెళ్తే మా డాడీ, ఇప్పుడు చిన్నవాడే కదండి, పెద్ద అయినాక చూద్దాంలే, ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నాడు. పెరిగే కొలది నాకు నాలుక అంటే అతుకలాగానే ఉంది, కానీ నా మాటలో ఎప్పుడన్నా చాలా రేరుగా తడబాటు తప్ప సర్వసాధారణంగా ఎంత అనర్గళంగా నేను మాట్లాడగలను మీ అందరికీ తెలుసు. కాబట్టి స్థిరపరిచేటువంటి వాడు దేవుడు, ఎన్నిక చేసేటువంటి వాడు దేవుడు, పిలిచినటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా గ్రహించాలి. ఎందుకంటే ఆయన ఏ సమయంలో కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు. ఏ పని కొరకైతే పిలిచాడో, ఎందుకు మనల్ని సంఘంలోనికి చేర్చాడో, ఎందుకు మనల్ని విశ్వాసిగా స్థిరపరిచాడో, ఎందుకు మనల్ని ఆత్మీయమైనటువంటి సహవాసంలో పాలు పొందేలాగా ఆ ఆత్మీయమైనటువంటి అనుభవము, ఆ ఆత్మీయమైనటువంటి విందులో మనకు ఆ అనుభూతిని దేవుడు ఎందుకు అనుగ్రహించాడో సమస్తము కూడా ఎరిగినటువంటి వాడే దేవుడు. కాబట్టి ఆయనకి లేమ్ ఎక్స్క్యూజెస్ ఇవ్వటం వల్ల మనకు ప్రయోజనం లేదు. పాట పాడమంటే నా గొంతు బాగాలేదు, నా స్వరం బాగాలేదు, ఓ ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థన చేయడం చేత కాదు, చప్పట్లు కొట్టమంటే నాకు చప్పట్లు కొట్టడం చేత కాదు. ఇవన్నీ కూడా క్రైస్తవులు మార్చుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే ప్రారంభించితే దాన్ని స్థిరపరిచేవాడు, దీవించేవాడు దేవుడు అనే నమ్మిక మనకు కలగాలి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే గిద్యోను మనకు కనబడతాడు. గిద్యోనుకు దేవదూత ప్రత్యక్షమై ఆయన గానుగ చాటున మిద్యానీయులు వచ్చి అక్కడ ధాన్యాన్ని దుల్లగొట్టుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి వారు గానుగ చాటున ధాన్యాన్ని దుల్లగొట్టుకుంటా ఉంటే దేవదూత సడన్గా ప్రత్యక్షమై ఏమని చెప్తాడు? పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అని చెప్పేసి చెప్తాడు. అయ్యి బాబాయ్, ఎవరి గురించి మాట్లాడేది? నా గురించేనా అని చెప్పేసి ఒక క్షణం వెనక్కి తిరిగి చూసుంటాడు గిద్యోను. నేనేనా పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుణ్ణి? నేను పిరికస్తుండే, నేను భయస్తుండే, మిద్యానీయులు శత్రువులు వచ్చి మా ఆస్తిని, మా ధాన్యాన్ని చెరగొని వెళ్ళిపోతున్నారని చెప్పేసి నేను దాక్కొని ఉన్నానే. పేరు గొప్పదే కానీ తన హిజ్ నేచర్ ఈజ్ వెరీ టిమిడ్, చాలా భయస్థుడు. కొంతమంది తల్లిదండ్రులు చాలా మంచి మంచి పేర్లు పెడతా ఉంటారు. జయరాజు అని చెప్పి పేరు పెట్టారనుకోండి, ఆడు ఫస్ట్ క్లాస్లో చేరిన దగ్గర నుంచి అన్నీ ఫెయిలే, ఒక దగ్గర కూడా పాస్ అయ్యేది లేదు. పేరులను బట్టి కాదు కానీ దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిగతులను బట్టి మన జీవితాలు స్థిరపరచబడతాయి. అయితే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము తగ్గింపు. ఐఎమ్ నాట్ వర్తి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియచేస్తూ ఉంటున్నారు. గిద్యోను కూడా అన్నాడు, అయ్యా నా యొక్క గోత్రము ఎన్నికలేనటువంటి గోత్రం, నా ప్రజలు తీసివేయబడినటువంటి వారు, నా కుటుంబీకుల్లో నేను అల్పుడను,
నాకంతటి ఘనత లేదు, నా కుటుంబానికి అంతటి ఘనత లేదంటే దేవుడు, నేను నీ కుటుంబాన్ని నిన్ను ఎన్నుకున్నాను, నీవు ఈ యొక్క మిద్యానీయుల దండు నుండి నీ ప్రజలందరినీ కూడా విడిపించడానికి నేను నిన్ను సంసిద్ధునిగా చేస్తున్నానని చెప్పేసి దూత అనేక రీతులుగా ఆయనను బలపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి హూ ఈజ్ వర్తి అని అంటే, ఎవరైతే దేవునికి తమను తాము అప్పగించుకుంటారో, ఎవరైతే తమ జీవితాలను, తమ ఆత్మీయమైనటువంటి స్థితిగతులను దేవుని చేతులకు అప్పగించుకుంటారో వారిని దేవుడు అనేక రీతుల్లో స్థిరపరిచి బలపరుస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఒక మాట చదవండి, ఫిలిప్పీ గ్రంథం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాలు. మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గల వారై నిలిచి ఉన్నారని ఏమంటున్నాడు? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. యు బిహేవ్ యువర్ సెల్ఫ్ యాజ్ గాస్పుల్. సువార్త ఏ ప్రకారముగా ఉన్నదో దాని ప్రకారంగా జీవించడానికి రక్షించబడినటువంటి మనము నేర్చుకోవాలి. దాని కొరకు మనం పాటుపడవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన యొక్క పిలుపును పరిపూర్ణతలోనికి మనం తీసుకొని వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక తిప్పండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ 4:3. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమాలుకొనుచు ఉన్నాను. ఫుల్ఫిల్ ద కాలింగ్ విచ్ గాడ్ హ్యాస్ మేడ్ ఇన్ యువర్ లైఫ్స్. మీ జీవితాలను దేవుడు ఎందుకు పిలిచాడో, ఎందుకు ఆహ్వానించాడో, ఎందుకు సంఘంలోనికి చేర్చాడో, ఎందుకు పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడో, ఎందుకు జీవ గ్రంథంలో మన పేరును రాసి తన స్వాస్థ్యానికి వారసులుగా చేసి ఉన్నాడో, ఆ పిలుపును మీరు గ్రహించుకొని మీరు జీవించాలి అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. శతాధిపతి వచ్చి యేసుక్రీస్తు వారితో, అయ్యా నా దాసుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, నీవు వచ్చి స్వస్థపరచనవలసిన పని లేదు, నువ్వు ఇక్కడ ఉండి స్వస్థపరిస్తే, మాట చెప్తే చాలు స్వస్థపరచబడతాడంటే యేసుక్రీస్తు వారు అంటారు, నేనే వస్తాను పదా అని చెప్పంటే వద్దు వద్దు. ఏమంటాడు శతాధిపతి? నాకు సమస్త అధికారము కలదు. ఒకడు నేను రమ్మంటే వస్తాడు, ఒకడు నన్ను పొమ్మంటే పోతాడు. నా ఇంటిలోనే అనేక మంది దాసులు ఉన్నారు, కానీ నీవు ఇక్కడ ఉండి నీవు సెలవిస్తే చాలు, ఒక మాట ద్వారా అక్కడెక్కడో ఉన్నటువంటి నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పేసి సెంచూరియన్ హీ షోడ్ హిస్ ఫెయిత్. అంటే నేను ఒక 100 మందికి నేను అధికారిగా ఉండవచ్చు, కానీ నీవు భూమి ఆకాశములన్నిటికీ కూడా, సర్వ సృష్టికి కూడా అధికారివి, అధిపతివి. నీవు రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు. నీవు ఒక మాట సెలవు చేస్తే చాలు, నీవు నా ఇంటికి వచ్చే అంతటి ఘనత నాకు లేదు, అంతటి అర్హత నాకు లేదు. అంటే నా హృదయం, నా ఇల్లు అంటే భౌతికమైనటువంటి ఇల్లు కాదు, మన హృదయాల్లోనికి వచ్చేటువంటి అర్హత మన జీవితాల్లో లేకపోయినప్పటికీ కూడా, యట్ గాడ్ ఇన్వైటెడ్ అస్. రహదారులకు వెళ్ళి అనేక మందికి పత్రికలు ఇవ్వండి, అనేక మందికి ఆహ్వానాన్ని ఇవ్వండి. మంచివారినేమి చెడ్డవారినేమి సమస్త ప్రజలను కూడా ఈ విందుశాలలోనికి మీరు తోడుకొని రండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అక్కడ రాజుగారు చెప్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకే మత్తయి సువార్త 11:28 ఏమంటాడు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను.
ఎడిదిరిగా ఆయన దగ్గరికి వెళ్తే విశ్రాంతి ఇస్తానన్నాడు కదా, ఆదివారం ఆయన సన్నిధికి వెళ్ళి నిద్రపోతే సరిపోయిద్దిలే అని అనుకునేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. కాబట్టి ఆత్మీయమైనటువంటి విశ్రాంతి, ఆత్మీయమైనటువంటి పురోగతి, ఆత్మీయమైనటువంటి ఆహార బలము ప్రతి విశ్వాసిగా మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, 22:12 వచనం చూడండి ఏమంటున్నాడు. అక్కడ అనేక మంది వచ్చారు. 11వ వచనంలో, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అందరినీ ఒక్కొక్క దగ్గరికి వెళ్తున్నారు. సహజంగా పెళ్ళిలోకి వచ్చినటువంటి వారు, ఆ పెళ్లి పెద్దలు ఏం చేస్తారు, వచ్చినటువంటి వారందరినీ కూడా వెల్కమ్ చేస్తారు. దే విల్ గ్రీట్. వచ్చారండి, చాలా సంతోషం, కూర్చోండి కూర్చోండి అని చెప్పేసి కూల్ డ్రింక్లు ఇవ్వటమో భోజనాలు ఇవ్వటమో ఏదో చేస్తూ ఉంటారు. అయితే ఈ రాజుగారు కూడా అదే చేస్తూ ఉంటున్నారు. అయితే చూడండి 12వ వచనంలో, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. సర్వసాధారణంగా పాత కల్చర్స్లో లేక పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి కల్చర్ ఏంటంటే, వెడ్డింగ్కి వచ్చినటువంటి వారికి ఒక పై వస్త్రము, ఒక రాయల్ వస్త్రాన్ని ఇస్తారు. షీనారు వస్త్రం అని కూడా అనొచ్చు. ఒక పర్పుల్ క్లాత్ని ఇస్తూ ఉంటారు. అంటే వీరు వెడ్డింగ్లోనికి ఆహ్వానించబడినటువంటి వారు, ఈ వెడ్డింగ్లో ఉండటానికి వీరు అర్హులు అనేటువంటి ఒక వస్త్రాన్ని ఇచ్చి వారు తెలియచేస్తూ ఉంటారు. అలాగే సంఘానికి కూడా ఒక అర్హత అనేది అవసరం. ఇక్కడ ఈ వ్యక్తి దగ్గర వస్త్రము లేదు. రాజుగారు అడుగుతూ ఉంటున్నారు, తండ్రి అయినటువంటి దేవుడు అడుగుతూ ఉంటున్నాడు, నీవు నా కుమారుని యొక్క రక్తములో శుద్ధీకరించబడకుండా ఎలాగ నీవు పరమరాజ్యములోనికి చేరగలవు? హౌ డిడ్ యూ కమ్ హియర్? నీవు నీ యొక్క రక్షణకు చెందినటువంటి క్రియలు లేకుండా నీవు ఏ రీతిగా ఈ యొక్క స్వాస్థ్యానికి అర్హుడు కాగలవు అని చెప్పేసి ఇక్కడ దెర్ ఈజ్ నో వెడ్డింగ్ క్లాత్, దెర్ ఈజ్ నో ప్రిపరేషన్. సంఘము, రక్షించబడినటువంటి విశ్వాసి ప్రతినిత్యము కూడా సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు కలిగి ఉండాలి. ప్రభు వచ్చే పర్యంతము వరకు కూడా విశ్వాసి సిద్ధపడుతూనే ఉండాలి. మన ప్రవర్తన, మన మాట, మన పాట, మన స్తుతి, మన ఆరాధన, సమస్త విషయాల్లో కూడా we need to prepare unto him. ఆయన కొరకు మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్లని గురించి మాట్లాడుతూ 19వ వచనం తిప్పండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పుగా వింటిని. చూడండి ఏమంటున్నాడు, ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నార వస్త్రములను ఆమెకు ఇయ్యబడెను. గనుక పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు, ఆ యొక్క సన్నపు నార వస్త్రం గొర్రెపిల్ల వివాహోత్సవముకు సిద్ధమవుతుంది అని అంటే సంఘము ప్రియుడైనటువంటి పెండ్లి కుమారుడైనటువంటి ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధపడాలి. మన క్రియల ద్వారా the salvation which God gave us, we need to proclaim by the deeds which we live in this life. ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవిత విధానం ద్వారా మన క్రియల రూపకంగా ఆయన రక్షణను సంసిద్ధము చేసి పరిపూర్ణతలోనికి మనము సిద్ధపడవలసినటువంటి వారమై ఉంటున్నాం. కానీ ఈ వ్యక్తి దగ్గర దెర్ ఈజ్ నో చేంజ్, నో ప్రిపరేషన్. పాత నేచర్ మారలేదు, పాత స్వభావం మారలేదు, పాత త్రాగుడు మారలేదు, పాత బిడీలు తాగే విధానం మారలేదు. ఆ రక్షణకు తగినటువంటి గురుతులేవి కూడా కనబడట్లేదు. సంఘములో వచ్చాడే కానీ అసలు ఆ పరిశుద్ధులకు తగినటువంటి క్రియలు వానిలో లేవు. రాజుగారు అంటా ఉన్నారు, ఎలాగొచ్చావయ్యా క్రియలు లేకుండా అని చెప్పేసి. వెంటనే తన దాసుల్ని పిలిచాడు. పిలిచి ఏం చెప్పాడు చూడండి, అక్కడ 13వ వచనం, అతడు రాజు
వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని యేసు ప్రభు వారు చెప్పెను. కాబట్టి సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడతా ఉన్నది. కానీ ఏర్పాటు చేయబడినటువంటి వారు కొందరు మాత్రమే. అందరూ పరలోక రాజ్యానికి అర్హులు కాదు. ఎవరైతే క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానములు యందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన రక్త ప్రోక్షణ ద్వారా తమ పాపాన్ని శుద్ధీకరించుకొని ఐఎమ్ నాట్ వర్తి, నాకు అర్హత లేదు, ప్రభువా నీవు నా జీవితంలోనికి వచ్చి నన్ను స్థిరపరచు నాయన, నన్ను బలపరచు అని చెప్పేసి ఆయనను ఆహ్వానించి ఆయన సన్నిధి మహా గొప్ప భాగ్యాన్ని అనుభవించాలనేటువంటి మనసు ఎవరికైతే ఉంటుందో వారు వస్త్రము ధరించినటువంటి వారు, వారు ఆహ్వానము పొందినటువంటి వారు, వారు ప్రభు యొక్క గొప్ప విందుశాలలో ప్రవేశించి ఆయన మహా గొప్ప క్రొవ్విన వాటితో మనకు మహా గొప్ప విందును సంసిద్ధం చేయబోతా ఉంటున్నాడు. ప్రియులారా, ఆఖరి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. పరమగీతముల గ్రంథం త్రిప్పండి. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. సాంగ్స్ ఆఫ్ సాంగ్స్ 4:7. నా ప్రియులారా, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకము ఏమీయూ లేదు. ఏమంటున్నాడు అక్కడ? సంఘాన్ని గురించి మాట్లాడుతా, వధువుని గురించి మాట్లాడుతా, నీ యందు ఏ కలంకము లేదు. యు ఆర్ ప్యూర్, నీవు పవిత్రత కలిగినటువంటి దానవు. అనగా సంఘము విమోచించబడినటువంటి ప్రజలు, దేవుని రక్తము ద్వారా శుద్ధీకరించబడినటువంటి వారు. ఆయన రక్తము ఎవరి మీద అయితే చిందుతుందో, ఎవరైతే శుద్ధీకరించబడతారో, దే ఆర్ ప్యూర్ ఇన్ దేర్ స్పిరిట్స్ అండ్ దే ఆర్ ద మోస్ట్ ఇన్వైటెడ్ పీపుల్ అంటు హిస్ ప్రెజెన్స్. ఎస్తేరు కూడా రాజుగారి సముఖంలోనికి కనబడుటకు ముందుగా 6 నెలల ముందు నుంచి ప్రిపేర్ అయ్యింది. వెంటనే పోగానే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోలేదు. కాబట్టి విశ్వాసి కూడా మన జీవితాలను మనము స్థిరపరచుకొని క్రమపరుచుకొని, ఒకవేళ ఏవైనా ఒడిదుడుకులుంటే వాటిని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా మన జీవితాలను మనం క్రమపరుచుకొని, ప్రభువా నేను ఈ విషయంలో నేను తప్పుగా ఉన్నాను, లేకపోతే నేను ఈ విషయంలో బలహీనంగా ఉన్నాను, నేను ప్రార్థనలో లోపంగా ఉన్నాను, వాక్యంలో లోపంగా ఉన్నాను, లేకపోతే సహవాసంలో లోపంగా ఉన్నాను, నేను ఏ విషయంలో లోపంగా ఉన్నానో నీకు తెలుసు కనుక నీవు నన్ను బలపరచమని చెప్పి మనం ప్రభువుని అడిగినట్లయితే ఆయన మనల్ని సంసిద్ధము చేస్తాడు. మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించి ఆ యొక్క గొప్ప విందులో మనం పాలు పొందటానికి ఎక్కువ రోజులు లేవు. రెండో రాకడ అతి కొద్దిగా మనము ఎండ్లోకి వచ్చేసాం. కాబట్టి ఆయన పెండ్లి విందులో అతి త్వరలో మనం పాలు పొందబోతూ ఉంటున్నాం. సంఘముగా మనము ఏ రీతిగా ప్రిపేర్ అవ్వాలో ఆ రీతిగా ప్రిపేర్ అవుదాం. దేవుని మహిమ కొరకు జీవిద్దాం, దేవుని ఘనత కొరకు మనం జీవిద్దాం. తద్వారా దేవుడు మన మీద దీవెన ఆశీస్సులు కుమ్మరించి ముందుకు నడిపించే రీతిగా దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి హృదయాల్లో కూడా నిండార్లుగా దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించి మా హృదయాలకు కావలసినటువంటి మాటలను మీరు మాకు వినిపింపచేశారయ్యా. అందును బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. రాజుగారు తన కుమారుని యొక్క పెండ్లి విందును సిద్ధపరిచి ఏర్పాటు చేయబడినటువంటి వారికి ఆహ్వానం పంపిస్తే వారు తిరస్కరించారు. అప్పుడు మీ యొక్క ఆహ్వానము వెలుపల ఆహ్వానించబడినటువంటి వారికి, ఏర్పాటు లేనటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు స్వీకరించి మీ యొక్క విందుశాలలో పాలు పొందారు. అయితే క్రియలు లేనటువంటి వారిని మీరు చీకటిలోనికి త్రోసివేస్తారనేటువంటి వివేచన ఆత్మీయంగా మేము కూడా గ్రహించుకొని, ఇశ్రాయేలు జనాంగము, యూదా జనాంగము మీకు వారసులే, కానీ వారు మిమ్మల్ని సిలువకు అప్పచెప్పారు. అందును బట్టి రక్షణ సువార్త ప్రపంచానికి వ్యాపించింది. మేము కూడా ఆహ్వానమును అందుకొని మీ యొక్క విందుశాలకు మేము సంసిద్ధమవుతూ ఉంటున్నాం. మమ్మల్ని నిష్కల్మషులుగా ఉండాలని, నిర్మలముగా ఉండాలని,
పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యముగా ఉండాలని మీరు మమ్మల్ని పిలిచినటువంటి పిలుపు ఏదైతే ఉన్నదో ఆ పిలుపును మా జీవితాల్లో మేము స్థిరపరచుకోవటానికి మాకట్టి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. ఈ ఉదయకాలపు సమయంలో చేరి వచ్చినటువంటి సంఘాన్ని మీరు నిండారులుగా దీవించండి. గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా క్షేమంగా తిరిగి తీసుకొని రండి నాయన. నూతనంగా వచ్చినటువంటి బిడ్డలను కూడా వారి కుటుంబాలను వారి జీవితాలను స్థిరపరచమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్యారావు మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాలలో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ యొక్క రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించండి నాయన. తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి గృహాలకు వెళుచూ ఉంటుండగా మీ యొక్క సహాయము చేత మీ యొక్క క్షేమము చేత చల్లని నీడలో బిడలను వారి వారి గృహాలకు నడిపించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. అలాగే రేపు ప్రియాంక వినయ్ యొక్క వివాహము జరగవలసి ఉంటుండగా నాయన కుటుంబీకుల్ని స్నేహితుల్ని నాయన పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెను ఇరు కుటుంబ సభ్యుల్ని కూడా మీరు సిద్ధపరిచి ఆ వివాహ మహోత్సవము ఘనంగా జరిగించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకోండి.